ఏపీలో ఎన్నికల రాజకీయంలో కొత్త ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పుతో కొందరు నేతలు పార్టీ వీడే ఆలోచన చేస్తున్నారు. టీడీపీ జనసేనలో సీట్ల పంచాయతీ మొదలైంది. రెండు పార్టీల నుంచి అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఎవరికి ఎక్కడ సీటు ఇవ్వనుంది సంకేతాలిస్తున్నారు. దీంతో తమకు తమ వారసులకు సీట్లు ఆశించి రాదని డిసైడ్ అయిన వారు ఇప్పుడు ఏం చేయబోతున్నారనేది ఉత్కంఠంగా మారుతోంది. సీన్ కట్ చేస్తే ఒకప్పుడు పార్టీకి కొమ్ము కాసిన పెద్ద పెద్ద నాయకులకు నేడు వారికి టీడీపీలో గౌరవం లేకుండా పోయింది. తాజాగా కేశినేని నాని ఇవే వ్యాఖ్యలు చేశారు. పార్టీలో చాలా మంది సీనియర్లకు సరైన ఆదరణ దక్కట్లేదని లోలోపల కుమిలిపోతున్నారట. ఇదిలా ఉంటే జనసేనతో టీడీపీ పొత్తు బాబుకు చుక్కలు కనిపిస్తున్నాయట. పొత్తులో ఎవరికి ఎక్కడ టికెట్ కేటాయించాలో తెలియక బాబుకు మైండ్ బ్లాక్ అవుతుందట. జగన్ రెడ్డి సిట్టింగ్లను మారుస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారే గాని ఆయన ఇల్లు చెక్కబెట్టుకోవట్లేదు. జగన్ లిస్టుల మీద లిస్టులు వదులుతుంటే చంద్రబాబు మాత్రం ఇప్పటికీ ఒక్క లిస్టు కూడా ప్రకటించని పరిస్థితి. ఇందుకొక కారణం జనసేనతో పొత్తు అని అంటున్నారు టీడీపీ నాయకులు. తమ ఫ్యామిలీకి టికెట్లు ఇంకా ఖరారు చేయకపోవడంతో చింతకల అయ్యన్న పాత్రుడు తీవ్ర నిరాశలో ఉన్నారట. పార్టీ కష్టకాలంలో ఉన్న సమయంలో అండగా ఉన్న తమను చంద్రబాబు దూరం పెడుతున్నారని వాపోతున్నారట. అయ్యన్నకు అనకాపల్లి ఎమ్మెల్యే సీటు, తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని పట్టుబడుతున్నారట. కానీ ఎవరో ఒకరికి మాత్రమే సీటు ఇస్తామని చంద్రబాబు స్పష్టం చేయడంతో అయ్యన్న అలక వహించారట. అందుకే ఈ మధ్య పార్టీ కార్యక్రమాలకు సైతం దూరంగా మౌనంగా ఉంటున్నారని లోకల్ టాక్. సర్వేల ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుందని, కుటుంబానికి ఒక్క సీటే ఉంటుందని ఇప్పటికే చంద్రబాబు స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు అయ్యన్న పాత్రుడు సీటు విషయంలో చంద్రబాబు నిర్ణయం ఏంటి, దీనికి స్పందనగా అయ్యన్న పాత్రుడు ఎలాంటి నిర్ణయాలు ప్రకటిస్తారనేది ఇప్పుడు ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారుతోంది.